Hello everyone. Na peru Subhan andi. Ampleton Power Solutions Private Limited founder nenu. I'm basically an electrical engineer turned businessman. Last 7 years nunchi company naduputunnamu. 2018 established anamata mana company. So we are basically treat ourselves as engineers more than business people. So solar, electrical and other engineering services provide చేస్తున్నాం మనము. Quality product, after sales services. ఇవి మెయిన్ ఫోకస్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. అండ్ డిజైన్ పారామీటర్స్. సోలార్ ప్యానెల్స్ వారంటీ అని అన్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ ది వారంటీ స్కీమ్ వేరు, మన సోలార్ ప్యానెల్ వారంటీ స్కీమ్ వేరండి. సోలార్ ప్యానెల్ కి 2 types ఆఫ్ వారంటీస్ ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ వారంటీ, ఇంకోటి పర్ఫార్మెన్స్ వారంటీ. సో ఎవ్రీ క్లయింట్ కానీ బిజినెస్ అసోసియేట్ కానీ అది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు డిఫరెన్స్ చెప్తాను, అడిగారు కాబట్టి. ప్రోడక్ట్ వారంటీ అంటే ఏంటి అంటే, ఒకవేళ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అంటే 12 to 15 years ఆ ప్రోడక్ట్ వారంటీ టైంలో ఒకవేళ ప్రోడక్ట్ చెడిపోయింది అంటే దాన్ని రిప్లేస్ కానీ దాన్ని రిపేర్ కానీ చేయడం. సెకండ్, పర్ఫార్మెన్స్ వారంటీ అని వస్తుంది మన సోలార్ ప్యానెల్కి. పర్ఫార్మెన్స్ వారంటీ అంటే ఏంటి అంటే, ఒక 25 to 30 years వరకు పర్ఫార్మెన్స్ వారంటీ అనేది ఒక కంపెనీ ఇస్తుంది ప్రతి ప్యానెల్కి. ఈ 25 years or 30 years వరకు ఈ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ జనరేషన్ అనేది తగ్గదు అనేది ఒక షూరిటీ అనమాట. 80% కన్నా జనరేషన్ తగ్గదు. దీన్ని పర్ఫార్మెన్స్ వారంటీ అంటాం. సో వెన్ కమ్స్ టు సోలార్ ప్యానెల్ దెర్ ఆర్ 2 వారంటీస్. వన్ ఇస్ ప్రోడక్ట్ వారంటీ, అనదర్ ఇస్ పర్ఫార్మెన్స్ వారంటీ. సో ప్రోడక్ట్ వారంటీ 12 to 15 years ఇస్తున్నాయి కంపెనీస్. పర్ఫార్మెన్స్ వారంటీ వచ్చేసి 25 to 30 years ఇస్తున్నాయి. ఇట్ వేరీస్ కంపెనీ టు కంపెనీ, అంటే మ్యానుఫ్యాక్చరర్ టు మ్యానుఫ్యాక్చరర్ వేరీ అవుతుందండి. ఒక డీసెంట్ సోలార్ ప్లాంట్ 3 kilowatt అవుతుందండి. 1 kilowatt విల్ బి వెరీ లెస్, 2 kilowatt విల్ బి మోడరేట్, 3 kilowatt విల్ బి ద బెస్ట్ సూటెడ్ ఫర్ ఆల్ మిడిల్ క్లాస్ పీపుల్. ఓ 3 kilowatt సిస్టమ్ కి 2.1 lakh నుంచి 2.3 lakh అవుతుందండి ఇప్పుడున్న మార్కెట్ ప్రైజెస్ బేస్ చేసుకొని చెప్తే. సో దీంట్లో సోలార్ ప్యానెల్, సోలార్ ఇన్వర్టర్ ఇవి మేజర్ కాంపోనెంట్స్. ఇవి రెండు బేసిక్. వేరే ఇంకా ఏముంటాయి, ఇంకా జిఐ స్ట్రక్చర్, గాల్వనైజ్డ్ స్ట్రక్చర్, కేబుల్స్, ఏసీ అండ్ డీసీ కేబుల్స్ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీసెస్. ఈ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనం ఈ ప్రైజెస్ సెట్ చేస్తాము. సో 2.1 lakh అనేది ఫిగర్ పెద్దదా చిన్నదా అనే క్వశ్చన్ వస్తుంది తర్వాత మీకు ఆబ్వియస్లీ. సో మనకి ఆఫ్టర్ పిఎం సూర్యఘర్ ఒక స్కీమ్ వింటుంటారు ఈ మధ్యలో మీరు. February 15th, 2024లో రిలీజ్ అయింది ఇది. అది పిఎం మోడీ గారు రిలీజ్ చేశారు స్కీమ్ ని. అఫోర్డబిలిటీ కోసము బ్యాంక్స్ ని కూడా కమాండ్ చేశారు, కంపల్సరీ మీరు లోన్స్ ఇవ్వాలి అని. సో ఇన్ దట్ సినారియో మీకు ఈజీ ఈఎంఐస్ పైన మీకు సోలార్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు పవర్ బిల్ మీకు 3000 వచ్చే పవర్ బిల్ 300 వస్తుందండి. సో మీరు ఏదైనా కానివ్వండి, మీ పవర్ బిల్ ని బేస్ చేసుకునే మనము సోలార్ ప్లాంట్ వేస్తాం. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ 90% ఆఫ్ యువర్ పవర్ బిల్. ఫ్యూచర్ చూడాలి అనుకుంటే సోలార్ కి చాలా మంచి డిమాండ్ రేజ్ అయిందండి. సో లాస్ట్ 7 years బ్యాక్ మొబైల్స్ చాలా రేర్గా కనిపించేవి, స్మార్ట్ మొబైల్స్. వన్స్ జియో వచ్చిన తర్వాత, దాని తర్వాత మంచి ఫినాన్సెస్ వచ్చిన తర్వాత 1500 పే చేసి మొబైల్స్ వాడేస్తున్నారు అందరూ. మంత్లీ 1500 కట్టుకుంటూ చేస్తున్నారు కదా. అలానే సోలార్ కూడా నడుస్తుంది ఇప్పుడు. సో మంత్లీ మీరు పవర్ బిల్ కట్టే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఈఎంఐ లాగా కడుతున్నారు. 3 సంవత్సరాల్లో ఈఎంఐ అయిపోతుంది. కానీ 25 years వరకు మీకు సోలార్ మిగిలిపోతుంది, ప్రోడక్ట్ మిగిలిపోతుంది. సో దానివల్ల ఏంటి, మీకు పవర్ బిల్స్ అనేవి మొత్తానికి 0 అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.